ఏమిటి పవిత్ర, ఇంత చెప్తున్నా నీ మొండి వైఖరిని వదలవా? కళ్యాణ్ మాటలకు రోషంగా అతని వైపు చూస్తూ, మీకు నా మొండి వైఖరి మాత్రమే కనిపిస్తోంది. మీ దృష్టిలో నేను మొండిదాన్ని, ఒప్పుకుంటాను. కానీ నా ఈ మొండితనానికి కారణం మీ అమ్మగారేగా. 5 సంవత్సరాల క్రితం మీ అమ్మగారే కదా మనల్ని విడి కాపురం పెట్టుకోమని ఇంట్లో నుండి తరిమేశారు. తరిమేయడమేంటి పవిత్ర? అలా మాట్లాడకు. లేకపోతే ఏమిటండి? అప్పటి నుండి వేరే ఉంటూ 2 ఏళ్ళు మన శ్రీజాని డీకేర్‌లో దింపుకొని ఆఫీస్‌కి వెళ్తూ ఎంత కష్టపడేదాన్నో చూసి కూడా మీరు ఇలా మాట్లాడడంలో ఏమైనా అర్థం ఉందా? అప్పుడేదో జరిగిపోయింది. ఇప్పుడు అమ్మ, నాన్నగారు తమంతట తామే అంటున్నారు. కళ్యాణ్ నీ దగ్గరికి వచ్చి ఉంటాం. పవిత్ర ఆఫీస్‌కి వెళ్ళిపోతే బాబుగాడిని మేము చూసుకుంటామని. అంత అవసరమేమీ లేదని చెప్పండి. ఇంకా కాదు కూడదు అంటే పిల్లల్ని తీసుకొని నేనే మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను. మీరు మీ పేరెంట్స్‌తో ఉండొచ్చు. అప్పుడు మీ అమ్మగారు మనల్ని వెళ్ళిపోమన్నట్లే ఇప్పుడు మీరు నన్ను పిల్లల్ని వెళ్ళిపొమ్మన్నారనుకుంటూ వెళ్ళిపోతాను. పదవే శ్రీలు అంటూ చేతిలో ఉన్న 4 నెలల బాబు కూతురుతో పుట్టింటికి వెళ్ళిపోవడానికి సిద్ధమయింది. పవిత్ర మాటలకు కళ్యాణ్ ముఖం చిన్నబోయింది. అదేమిటి పవిత్ర, అలా మాట్లాడతావు? నువ్వు మీ అమ్మగారింట్లో, నేను మా అమ్మా నాన్నలతో ఉండడమేమిటి? ఈ చిన్న విషయానికే మన బంధానికి అడ్డుగోడలు వేసుకుందామా? తండ్రి అలా మాట్లాడుతుంటే 7 ఏళ్ల కూతురు శ్రీజ కళ్ళు పెద్దవి చేసుకొని తండ్రి వైపే చూస్తోంది. నిన్నటి నుండి ఇంట్లో ఇదే పరిస్థితి. మనం అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోదామే శ్రీజ అంటూ తల్లి తనతో అంటుండడం, తండ్రి అమ్మను బతిమలాడడం చూస్తూనే ఉంది. మా అమ్మ, నాన్నగారు మనతో కలిసి ఉండాలని నీ దగ్గరకు వచ్చేస్తామురా కళ్యాణ్ అంటుంటే వద్దని ఎలా చెప్పగలను పవిత్ర? ఇంటికి పెద్ద కొడుకుగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా చెప్పు? ఏం మీ పెద్దన్నయ్య దగ్గర మీ అమ్మ, నాన్న ఉండటం లేదా? పవిత్ర నుండి సమాధానం లేదు. కళ్యాణ్కి చాలా భయంగా ఉంది. పవిత్ర పిల్లలను తీసుకొని వెళ్ళిపోతుందేమోనని. చాలా పట్టుదల పవిత్రకి. విషయం తెలిస్తే అమ్మ, నాన్నగారు ఎంత బాధపడతారు? మా గురించి మీ సంసారంలో కలతలేమిట్రా అంటూ అమ్మ ఏడ్చేస్తుంది. ఈ వయసులో తాము వాళ్ళని క్షోభ పెట్టినట్లు కాదా? అయినా పవిత్రకేమిటంత అహం? సంసారం అన్నాక ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడో ఏదో జరిగిందని ఇంకా దాన్నే పట్టుకొని వేలాడడమేమిటి? మూర్ఖత్వం కాకపోతే? 8 సంవత్సరాల క్రితం కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన పవిత్ర అత్తవారింట్లో తను కోరుకున్న ప్రైవసీ లేదని గ్రహించింది. మామగారు, కాలేజీ చదువుతున్న 2 ఆడపడుచులు, మరిది, వచ్చిపోయే బంధువులతో ఇల్లు ఎప్పుడూ హడావిడిగా ఉండేది. పైగా అద్దె ఇల్లు, 2 బెడ్రూమ్లు, హాలు, వంటగది మాత్రమే. భర్త పక్కన కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. రాత్రి వేళ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలనిపించేది. పగలంతా ఇద్దరికి ఆఫీస్లో గడిచిపోయినా సాయంత్రం ఇంటికి వచ్చాక భర్తతో ఏకాంత సమయాన్ని కోరుకునేది. తన బెడ్రూమ్లోకి వచ్చి హాయిగా రిలాక్స్ అవుదాం అనుకుంటుంటే మరిది అక్కడ చదువుకుంటూ కనిపించేవాడు. రాత్రి 10ంటికి గాని ఇల్లు సర్దుమణిగేది కాదు. శని, ఆదివారాలు తలుపులేసుకొని పడుకుంటే అత్తగారు, చూడు పవిత్ర, పెళ్లి కాని పిల్లలున్నారు ఇంట్లో. అలా మీరు తలుపులు బిగించుకొని పడుకోవడం బాగుండదు. నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకుంటే హాల్లోనో మరో గదిలోనో పడుకోమని చెప్పేసరికి తనకి తల కొట్టేసినట్లుగా అనిపించేది. శని, ఆదివారాలు సాయంత్రం పూట ఏదైనా మూవీకి గాని పార్కుకు గాని వెళదామంటే ఇంట్లో చెల్లాయిలుండగా మనం షికార్లకు వెళ్లడం ఏమిటి అని కొట్టిపారేసేవాడు కళ్యాణ్. చిన్న చిన్న అసంతృప్తులు, సర్దుబాటుల మధ్య పెద్దది శ్రీజ పుట్టడం జరిగింది. డెలివరీ అయిన 6 నెలల తర్వాత పుట్టింటి నుండి శ్రీజాని ఎత్తుకొని అత్తవారింటికి వచ్చింది పవిత్ర. తన ఆఫీస్కు వెళ్ళిపోతే శ్రీజాను అత్తగారు చూసుకునేవారు. ఇంట్లో వంటంతా ఆమె చేసేవారు. ఆడపడుచులు, మరిది కాలేజీ చదువులకు వెళ్ళిపోయేవారు. మామగారు గవర్నమెంట్ హై స్కూల్లో సైన్స్ టీచర్. ఆయన స్కూల్కి వెళ్ళిపోయేవారు. ఆడపడుచులు ఇంట్లో ఉన్న కాసేపు తల్లి పోరు పెడుతుంటే ఏదో కాస్త పనిలో సాయం చేసినా, చదువుకోవాలనో పరీక్షలు ఉన్నాయనో చెప్పి పనిని తప్పించుకోవడానికి చూసేవారు. మనవరాలి రాకతో అత్తగారికి పని ఎక్కువయింది. ఒకరోజు అత్తగారు తనతో, చూడమ్మా, నువ్వు కాస్త త్వరగా లేవడం అలవాటు చేసుకో. పొద్దున్నే వేళకి అందరికీ గబగబా లంచ్ బాక్సులు రెడీ చేయడం, టిఫిన్లు రెడీ చేయడం నా వల్ల కావడం లేదు. ఒకప్పటి ఓపిక ఇప్పుడు ఉండడం లేదు. నువ్వు తొందరగా లేచి నాకు వంట పనిలో కాస్త సాయం చేస్తే బాగుంటుంది. అలాగే పాపకి స్నానం అవి కూడా నువ్వు ఆఫీస్కు వెళ్లేలోపు కానించేయి అంటూ చెప్పేసరికి పవిత్రకి అహం అడ్డొచ్చేది. ప్రతిదీ భర్తకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పేది.
పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఆఫీస్ పని చేసి వచ్చి అలసిపోయి నిద్రపోతుంటే తొందరగా లేచి వంట పని చేయమంటున్నారు మీ అమ్మగారు. పొద్దుంటే శ్రీజకి స్నానం చేయించడం నాకెలా కుదురుతుందంటూ ఎగిరిపడేది అతని మీద. కళ్యాణ్ అటు తల్లికి చెప్పలేక ఇటు భార్యకి చెప్పుకోలేక నలిగిపోయాడు. ఫలితం పవిత్ర కళ్యాణ్ మధ్య మౌనం రాజ్యమేలేది. పవిత్ర ఆఫీస్ నుండి రాగానే కూతురు శ్రీజతో తన బెడ్రూంలోకి వెళ్లిపోయి తలుపులేసుకునేది. అత్తగారితో మాట్లాడడం కానీ ఆడపడుచులతో మాట్లాడడం కానీ చేసేది కాదు. పరిస్థితిని అర్థం చేసుకున్న అత్తగారే ఒకరోజు కళ్యాణ్తో విడికాపురం పెట్టుకోమంటూ చెప్పేసింది. అదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ మీ అమ్మగారే కదా మనల్ని విడిగా వెళ్ళిపోమన్నారంటూ పవిత్ర ఇప్పుడు తనని దెప్పుతోంది. నిజానికి కళ్యాణ్ తల్లి కృష్ణవేణి చెడ్డదేమీ కాదు. చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానలైతే బంధుత్వాలు తెగిపోతాయేమోనని భయపడే మనిషి. కోడలు కోరుకున్న స్వేచ్ఛ సదుపాయం తమ ఇంట్లో లేవని గ్రహించిన ఆమె పవిత్ర మనస్తత్వం తన ఆడపిల్లలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందోనని భయపడింది. రేపు తన కూతుర్లకు పెళ్ళై అత్తవారింటికి వెళితే వాళ్ళు అత్తమామలతో సఖ్యతగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆమె. కొన్నాళ్ళు వేరు కాపురం ఉంటే అభిమానాలు పెరిగి దగ్గరవుతామన్న ఆశతో ఆ రకంగా వాళ్ళని వేరు కాపురం పెట్టుకోమని సలహా ఇచ్చిందే గాని మరే చెడు ఆలోచన లేదామెకు. ఈ 5-6 సంవత్సరాలలో ఆడపడుచులకు పెళ్లిళ్ళు అయిపోయాయి. మరిదికి నాగ్పూర్లో ఉద్యోగం వచ్చింది. మామగారు రిటైర్ అయిపోయారు. ఆడపడుచుల పెళ్లిళ్ళు, మరిది చదువు అన్నీ కళ్యాణ్ తండ్రి రాఘవరావు గారే చూసుకున్నారు. కళ్యాణ్ ఆర్థికంగా సహాయం చేస్తానన్నా వద్దన్నారు. పైగా కళ్యాణ్ ఒకరోజు నాన్నగారు నేను పవిత్ర కలిసి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా. ఒక 200 గజాల స్థలం కొనాలని చూస్తుంటే స్థలాల రేట్లు మేము కొనాలనుకున్న బడ్జెట్లో దొరకడం లేదు అని చెప్తే ఆయన ఎప్పుడూ కొన్న మంచి ఏరియాలో ఉన్న స్థలాన్ని కళ్యాణ్కి ఇచ్చేసి ఇల్లు కట్టుకోమన్నారు. కళ్యాణ్ తండ్రికి స్థలం బాపతు డబ్బు ఇవ్వబోతుంటే ఆయన తీసుకోలేదు. నాకెందుకురా డబ్బు, నేనెలాగూ అక్కడ ఇల్లు కట్టలేను, నువ్వు కట్టుకుంటే నేను కట్టుకున్నట్లే అంటూ తీసుకోలేదు. ఆయన బాధ్యతలన్నీ తీర్చుకున్న సొంత ఇంటిని మాత్రం ఏర్పరచుకోలేకపోయారు. ఇప్పుడు రిటైర్ అయిపోయిన ఆయన దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు. కేవలం ప్రతి నెల వచ్చే పెన్షన్ డబ్బులు తప్ప. ఎక్కడో అద్దె ఇంట్లో తన భార్య ఒంటరిగా ఉండడం ఇష్టపడలేదు ఆయన. ఉన్న ఊర్లోనే పెద్ద కొడుకు సొంత ఇల్లు కట్టుకొని ఉంటున్నప్పుడు వాడి తల్లిదండ్రులుగా మేము కొడుకు ఇంట్లో ఉండడమే ధర్మం అనుకుంటూ కళ్యాణ్కి చెప్పాడు ఆయన. నేను మీ అమ్మ వచ్చేసి మీతోనే ఉండిపోతామని. దాని పర్యవసానమే ఇప్పుడు పవిత్ర తన తల్లిదండ్రుల రాకను నిరసిస్తూ మాట్లాడుతోంది. నిజానికి ఇప్పుడు అమ్మ అవసరం తమకి ఎంతగానో ఉంది. తమ ఇంటికి దగ్గరలో ఉండే డే కేర్ ఇప్పుడు వేరే చోటికి మార్చేశారు. తమ ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాబుగాడిని తను పొద్దుటే ఆఫీస్కు వెళుతూ అక్కడ దింపితే సాయంత్రం పవిత్ర ఆఫీస్ నుండి వస్తూ వాడిని పికప్ చేసుకొని తెచ్చుకోవాలి. పవిత్రకు కష్టమైన మరో సర్దుబాటు లేదు. పెద్దది శ్రీజ. స్కూల్ సాయంత్రం 4 గంటలకే అయిపోతే తాము వచ్చే వరకు దాన్ని అక్కడే ఏదో ట్యూషన్లో పెట్టాలి. ఇవన్నీ పవిత్రకు తెలియనివా? తెలుసు. కానీ అహం. తొందరగా ఒప్పుకునే స్వభావం కాదు. మేకపోతు గాంభీర్యాన్ని ఒలకబోస్తుంది గాని బాబుగాడి రాకతో ఇటు వాడిని పాప శ్రీజాను చూసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి రావడం ఎంత కష్టమో తెలియదా తనకు? చివరి ప్రయత్నంగా పవిత్రతో వస్తామంటున్న అమ్మ నాన్నగారిని రావద్దని ఎలా చెప్పమంటావు? కొన్నాళ్ళు ఉంచుకుందాం. ఆ తరువాత నాగ్పూర్లో ఉన్న మా తమ్ముడు వేణు దగ్గరికి పంపిస్తాను అని చెప్పి పవిత్రని మొత్తానికి ఒప్పించాడు. కళ్యాణ్ తల్లిదండ్రులు వచ్చిన 3-4 నెలల్లోనే ఇంట్లో ఎంతో మార్పు. మొదట్లో పవిత్ర అత్తగారితో చాలా ముభావంగా ఉండేది. కానీ ఆఫీస్కు వెళుతూ పిల్లల విషయంలో ఏవో జాగ్రత్తలు సూచనలు చెప్పడానికైనా ఆమెతో మాట్లాడాల్సి వచ్చేది. బామ్మ సంరక్షణలో బాబుగాడు బొద్దుగా అందంగా రూపుదిద్దుకుంటూ చిరునవ్వులను చిందిస్తున్నాడు. శ్రీజాని డే కేర్లో వేసినప్పుడు ఎప్పుడూ దానికి వైరల్ ఇన్ఫెక్షన్సే. తరచూ జలుబు, దగ్గు, జ్వరం వచ్చేవి. ఎవరో ఒకరు ఆఫీస్కి సెలవు పెట్టి కూర్చునేవారు. పిల్ల కూడా నీరసంగా ఉండేది. ఇప్పుడలా కాదు. కమ్మని పప్పన్నంలో కరిగించిన నెయ్యి కలిపి ముద్దలు చేసి కథలు చెప్పుతూ బామ్మ తినిపిస్తుంటే అది బంతిలా తయారై చెంగు చెంగున గంతులేస్తుంది. ఒకప్పటిలా అత్తగారు చెప్పకుండానే పవిత్ర ఉదయాన్నే లేచి వంట పనిలో సాయం చేస్తూ పిల్లలకి స్నానాలు అవి చేయించి ఆఫీస్కు వెళుతుంది. అప్పట్లో ఆమెలో ఉన్న అహం కొద్ది కొద్దిగా కరుగుతోంది.
రాత్రిపూట వంట పని నాదే. మీరు మామయ్య గారు ఏ గుడికో పార్కుకో వెళ్ళిరండి అంటూ అత్తగారికి విశ్రాంతినిస్తుంది. పిల్లల టెన్షన్ లేదు తమకి ఇప్పుడు. హాయిగా ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు. కళ్యాణ్ నాన్నగారు ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు సరుకులు కొని తెచ్చేస్తున్నారు. పవిత్రకు అత్తగారి సహకారం అర్థమవుతోంది. తను వచ్చే వరకు బాబుగాడిని చూసుకోవడం, వాడికి టైం ప్రకారం పాలు పట్టడం, డైపర్స్ మార్చడం, అలాగే శ్రీజ స్కూల్ నుండి రాగానే దాని యూనిఫామ్ మార్పించి దానికి తినిపించడం, ఇవన్నీ పైకి కనిపించేంత చిన్న విషయాలు కావు. ఇది వరకు అయితే తనే ఇంటి తాళం తెరుచుకొని పిల్లలతో ఇంట్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు ఇల్లు ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంగా కలకలలాడుతూ పెద్దవారి సంరక్షణలో పెరుగుతున్నారు. అప్పట్లో తన అహంకారపు పొరల్లో అత్తగారి ప్రేమ కనబడేది కాదు. నిజానికి అత్తగారు అప్పుడు ఇప్పుడు కూడా అదే ప్రేమను చూపుతున్నారు. తనే ఆమెను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని బాధపడింది. ఆ రోజు పవిత్ర ఆఫీస్ నుండి వస్తూనే హుషారుగా వచ్చింది, చేతిలో స్వీట్ బాక్స్తో. ముందుగా అత్తగారికి మామగారికి స్వీట్స్ ఇస్తూ నాకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిందని ముఖం నిండా ఆనందం పులుముకుంటూ మరీ చెప్పింది. ఇద్దరూ చాలా సంతోషమమ్మా అంటూ అభినందించారు. ఈలోగా కళ్యాణ్ రెండో చెల్లెలు శ్రీవాణి తల్లికి ఫోన్ చేసింది. ఆమె ముఖం నిండా ఆనందమే. పవిత్రతో, నీకు ప్రమోషన్ రావడమే ఆనందం అనుకుంటుంటే మీ చిన్న ఆడపడుచు వాణికి 3వ నెల అని డాక్టర్ కన్ఫర్మ్ చేసిందంట. ఈరోజు అన్నీ శుభవార్తలే. మనసు ఆనందంతో పొంగిపోతుందమ్మా అంటూ కోడల వైపు ఆప్యాయంగా చూస్తూ అంది. ఓ అవునా అత్తగారు, నిజంగానే పెద్ద శుభవార్త. అయితే ఈ ఆదివారం వెళ్ళి మనం వాణిని మన ఇంటికి తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచుకుందామా అంటూ చెప్పేసరికి కోడలి అభిమానానికి ఆమె హృదయం సంతోషంతో వెలిగిపోయింది. పవిత్ర హృదయం మంచిదే, ఏదో చిన్నతనం. అప్పట్లో తనే సరిగ్గా కోడల్ని అర్థం చేసుకోలేదు. పవిత్రకు అహంకారం అని పొరపడ్డా అనుకుంటూ ఆమె మనసులోనే చాలా బాధపడింది. 1 గంట తర్వాత పెద్ద ఆడపడుచు శ్రీవల్లి నుండి ఫోన్. వావ్ వదినా, యు ఆర్ జీనియస్. ఆఫీసర్ ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ వల్లి. జీనియస్ని ఏమీ కాదులే, 3 సార్లు డింకీ కొట్టిన తర్వాత వచ్చిన ప్రమోషన్. అలా అనకు వదినా. ఇల్లు పిల్లలు సంసార బాధ్యతలతో ఉన్న మనలాంటి లేడీస్కు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ టైం వచ్చినట్లే ఫీల్ అవ్వాలి. ఇంతకీ మా వదిన ఆఫీసర్ అయినందుకు ఈ ఆడపడుచుకి ఏం గిఫ్ట్ ఇస్తుందో నాటక ఫక్కీలో అంది. ఈ ఆదివారం వచ్చే వల్లి వాణిని కూడా తీసుకొస్తున్నాం. మీ ఇద్దరికి మీకు నచ్చిన చీరలు కొనిపెడతాను. అబ్బా, మా వదిన ఎంత మంచిదో అంటూ శ్రీవల్లి చిలిపిగా మాట్లాడుతుంటే పవిత్ర ముసిముసి నవ్వును నవ్వసాగింది. ఆ రోజు రాత్రి అయితే మేడం గారి దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలేమో అంటూ ఆట పట్టిస్తున్న కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తూ, నా ఈ ప్రమోషన్కి కారణం అత్తయ్య గారే. 4 సంవత్సరాల నుండి నేను నా కెరియర్ మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాను. అదీ కాక శ్రీజ ఎప్పుడూ సిక్ అవుతూ ఉండేది. నేను ఎక్కువ సెలవు తీసుకున్న కారణంగా నా పర్ఫార్మెన్స్ అప్రైజల్కి పూర్ రేటింగ్ పడేది. అందుకే ప్రమోషన్కి డ్రాప్ అవుతున్నాను. కానీ అత్తయ్య గారు మామయ్య గారు ఇక్కడికి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఒక్కరోజు కూడా నేను లీవ్ తీసుకోకుండా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను. అత్తయ్య గారితో ఏదో మాటల సందర్భంలో ప్రమోషన్ విషయం చెబితే, నువ్వు ఈసారి బాగా ప్రిపేర్ అవ్వు, ఆఫీస్కి సెలవు పెట్టకు, పిల్లల్ని నేను చూసుకుంటానని చెబుతూ ఎంతో సహకరించారు అని చెప్తున్న పవిత్ర వైపు ఆనందంతో చూశాడు కళ్యాణ్. మనిషి తనలోని అహంకారాన్ని తగ్గించుకుంటే అందరూ అభిమానిస్తారు, కుటుంబ సభ్యుల ప్రేమకు పాత్రలవుతారన్న విషయం పవిత్ర విషయంలో నిజమయ్యేసరికి అతని హృదయం భార్య పట్ల అనురాగంతో నిండిపోయింది.